ఏపీ లిక్కర్ కేసులో జరుగుతున్న ఈడీ విచారణ ఏపీ రాజకీయాల్లోనే ప్రకంపనలు సృష్టిస్తుంది. అయితే నిన్న విజయసాయిరెడ్డిని ఈడీ అధికారులు విస్తుపోయే విషయాలన్నీ కూడా విజయసాయిరెడ్డి చెప్పారు. ఆ విచారణకి సంబంధించి ముఖ్యంగా రెండు విషయాల గురించి చెప్పారు. ఒకటి వచ్చేసి కీలక నేత అయిన ఎంపీ మిథున్ రెడ్డి చెప్పడం వల్లే ఆ 100 కోట్లు రాజకేశ్ రెడ్డికి తర్వాత సజ్జల శ్రీధర్ రెడ్డికి నేను తాను ఇప్పించినట్లుగా కూడా ఒప్పుకోవడమే ఒక పెద్ద విషయం అన్నమాట. ఇంకొక విషయం వచ్చేసి 100 కోట్ల లావాదేవీలకి సంబంధించి అప్పటి వైసీపీ అధినేత అయిన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఏమీ తెలియదు అని చెప్పడం కూడా గమనార్హం అన్నమాట. కానీ ఈ రెండు విషయాల వల్లనే ఈ రోజు ఈడీ ఆఫీస్ లో ఎంపీ మిథున్ రెడ్డికి సంబంధించిన విచారణ జరుగుతుంది. ప్రస్తుతం మనం హైదరాబాద్ లో ఉన్న ఈడీ ఆఫీస్ దగ్గరే ఉన్నాం అనమాట. ఇప్పుడే లోపలికి కూడా వెళ్లారు. ఈ విచారణకి సంబంధించి విజయసాయి రెడ్డి చెప్పిన విషయాలన్నింటినీ కూడా మిథున్ రెడ్డిని ప్రశ్నించబోతున్నారు ఈడీ అధికారులు. అయితే ముఖ్యంగా ఈ 100 కోట్ల లావాదేవీలే పెద్ద విషయం అని కూడా చెప్పుకోవచ్చు. మిథున్ రెడ్డికి అయితే బాంబు కూడా పేల్చేశారు. ఈ వ్యాఖ్యలకి సంబంధించి మిథున్ రెడ్డికి ఇప్పుడు ప్రెసెంట్ ఇబ్బందికరంగా కూడా మారింది. లిక్కర్ స్కామ్ లో నిధుల మళ్లింపు ఎక్కడి నుంచి ఎక్కడికి జరిగింది, అసలు ఎవరి ప్రమేయం ఎంత ఉంది అనే విషయాలపై ఈడీకి విజయసాయిరెడ్డి స్పష్టమైన సమాచారం అందించినట్లు కూడా తెలుస్తుంది. అయితే విజయసాయిరెడ్డి ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా ఈ రోజు ఈడీ అధికారులు మొత్తం అందరూ కూడా మిథున్ రెడ్డిని టార్గెట్ చేయబోతున్నారు. సజ్జల శ్రీధర్ రెడ్డికి ఆ నిధులు ఎలా పంపించారు, అసలు ఈ ట్రాన్సాక్షన్స్ కి కారణం ఏంటి, ఎందుకు చేశారు, ఎలా జరిగింది, ఇవన్నీ కూడా మొత్తం విజయసాయిరెడ్డి చెప్పారనే కాదు, దానికి సంబంధించిన సాక్ష్యాధారాలను ముందుంచి ఈడీ అధికారులు మొత్తం అంతా కూడా విచారణ జరపబోతున్నారు. ఏది ఏమైనా ఏపీ రాజకీయాల్లో ఇది కీలక పరిణామం అని కూడా చెప్పుకోవచ్చు. ఈ విచారణకి సంబంధించి అయితే వైసీపీలో ఎవరెవరికి ఎవరిపైన అంతర్గత విభేదాలు ఉన్నాయి అన్నవి కూడా బయటకు వచ్చేస్తున్నాయి అనమాట. మిథున్ రెడ్డి లోపలికి వెళ్లారు కాబట్టి విచారణ జరుగుతుంది కాబట్టి ఆయన బయటకు వచ్చిన తర్వాత మరిన్ని కీలక విషయాలు కూడా బయట పెడతారు అన్న సూచన అయితే కనిపిస్తుంది. ఎందుకు అనంటే నిన్న విజయసాయిరెడ్డి వెళ్లారు. విజయసాయిరెడ్డి ఎంపీ మిథున్ రెడ్డి గురించి చెప్పారు. దానికి సంబంధించిన విచారణ ఇప్పుడు ఇక్కడ జరుగుతుంది. ఇప్పుడు ఈయన లోపలికి వెళ్లారు కాబట్టి ఈ విచారణలో ఎలాంటి విషయాలు చెప్తారు, ఇంకా ఎంతమంది నేతలు ఈ పెద్ద పెద్ద కేసుల్లో ఉన్నారు అన్నది కూడా బయటకు వచ్చే ఛాన్స్ కూడా ఉంది. దీనికోసమే అంటే అంతర్గత విభేదాలన్నీ కూడా బయటపడే ఛాన్స్ కూడా కనిపిస్తుంది.